కలెక్టర్ ద్వారా అవార్డు తీసుకున్నటువంటి సర్పంచ్ తెలంగాణలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి 2000 సంవత్సరంలో ఇల్లు కట్టిండట. తన 2000 సంవత్సరంలో 2014లో సర్పంచ్ అయిండు. 14 నుంచి 24 వరకు సర్పంచ్ అయిండు. కానీ నీతిగా బతికిండు, అప్పుల పాలైండు. గవర్నమెంట్ ఊరికి అభివృద్ధి చేసినటువంటి పైసలు ఇయ్యక ఇవాళ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ వీళ్ళకి ఏంటంటే ఈ ఇల్లు అనాథల పాలైంది, చచ్చిపోయే కాడికి వచ్చింది, ఇండ్లల్లా అకాలంగా పాడలు మోసే కాడికి పరిస్థితి వచ్చింది. ఇగో చూడుర్రి, జనమంతా చూడుర్రి, ఈ సర్పంచ్ అవార్డులు తీసుకున్నటువంటి సర్పంచ్ ఇంట్లో శోక సముద్రం అయ్యింది. మైకులు కొద్దిగా కింది కానీ చూపిండ్రమ్మా, చూపిండ్రి, ఇగో చూపి. ఇగో ఇది తెలంగాణలో ఉన్నటువంటి సర్పంచ్ల దుస్థితి. ఇగో ఇంట్లో చూడు, నువ్వే చెప్పినావు అన్నీ అమ్ముకుంటారు, పుస్తెల్తాళ్ళు అమ్ముకుంటారు, అది అని చెప్పినావు కదా, భూముల జాగాలు అమ్ముకుంటారని. నీ గవర్నమెంట్ వచ్చినా కూడా అమ్ముకొని ఇవాళ అనాథల పాలు చేసినావు, కుటుంబాల పరిస్థితి అనాథల పాలు చేసినావు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఈయన ఇంకొకటి ఏం తెలుసా, ఈ బిల్లులు వస్తాయని ఈ పార్టీలో పోతే బిల్లులు వస్తాయని చెప్పి ఇంతకు ముందు బీఆర్ఎస్లో ఉన్నాయనే, అంతకుముందు సిపిఎం ఈ ఒక బిల్లులు ఆయన నీతివంతంగా ఉన్నాడు. పర్సంటేజ్లు అడుగుతున్నారు. వేరే పార్టీలలో ఉండి కాంగ్రెస్కి వస్తే బిల్లులు వస్తాయి, ఈయనకు మొత్తం బ్యాంకులలో పడతాయనే ఉద్దేశంతో పోయినా అది రాకుండా పోయింది. ఇది జనము 50 మంది జనం తెలంగాణ ప్రజలు అందరూ గమనించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎప్పుడైనా చెప్పేది మీ నాన్న ఇట్లా పాత బిల్లులు రాలేదు అని చెప్పేసి ఎప్పుడైనా ఏం జరిగిందంటారు? నిన్న పాత బిల్లులు రాలేదని రోజు చెప్పేది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిందో బిల్లులు గ్రామ పంచాయతీ అకౌంట్లో వేసిందో అప్పటి నుంచి మా డాడీ గ్రామ పంచాయతీ సిబ్బందిని అడగడం జరిగింది. వాళ్ళు డాడీ అడుగుతుంటే వాళ్ళు ఇగ్నోర్ చేసి అది మళ్ళీ కలెక్టరేట్ కాడికి అక్కడికి లెటర్ పంపిండు, ఎంపీడీఓ పంపిండు, ఎంఆర్ఓ పంపిండు, డిఆర్ పంపిండు. అక్కడ కలెక్టరేట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి ఎంపీఓ సార్ వచ్చిండు. ఎంపీఓ సార్ వచ్చి ఎంక్వైరీ చేసిండు. ఎంక్వైరీ అయితే ఇప్పుడున్న పాలకవర్గం సిబ్బందిలా ఇక వార్డు మెంబర్లు అందరూ అలాగే వెళ్ళిపోయారు. సార్ ఉండగానే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారని వీళ్ళతో ఇక వీళ్ళు ఇయ్యరు అది అని డాడీ తెల్లారిపోయి హైకోర్టులో కేసు వేసిండు. హైకోర్టులో కేసు వేసినాక వాళ్ళ కార్యదర్శి అన్నట్టు ఆయన పిలిపించి మాట్లాడిండు. ఫస్ట్ ఏమో 95,000 ఏమో పని అయిన అకౌంట్కి, ఫ్రీజ్ అయిన అకౌంట్కి, డాడీ అకౌంట్కి కొట్టారు. తర్వాత మళ్ళీ వేయండు, వాయిదా తీసుకొని మళ్ళీ వేయండు. ఆ వాయిదాకి వేయినప్పుడు ట్రాన్స్ఫర్ అయితే లేవు, సీజ్ అయినాయి, ఇష్యూ ఉన్నది, టెక్నికల్ ఇష్యూ ఉన్నది అని చెప్పారంట. ఇంకొకటి 4 ఎంపీలు ఉంటే 3 ఎంపీలు ఉన్నాయి, ఇంకో ఎంపీ మొత్తం వేయింది అని ఆయన అన్నాడు. ఎంత అమౌంట్కు 95,000 ట్రాన్స్ఫర్ చేశారు? 12 లక్షలకు 95,000 ట్రాన్స్ఫర్ చేసినాం. మళ్ళీ కొన్ని మెల్లమెల్ల చేస్తామని రూపాయి చేయలేదు. మళ్ళీ ఇక్కడ ఉన్న అందరూ వార్డు మెంబర్లు, సర్పంచ్ అందరూ అప్పులలో అందరికీ అన్ని పైసలు ఇచ్చేసినాం, మీరు పోయి అడుక్కోపోరని ఇంటికి పంపించారు. కాంట్రాక్టర్లకు వాళ్ళకి వీళ్ళకంతా అప్పులు, ఇప్పుడు ఇంటికాడ అప్పులు తీసుకున్న వాళ్ళకి గ్రామ పంచాయతీ కోసం అభివృద్ధి కోసం చేసిన తీసుకొచ్చిన అప్పులే అందరు వచ్చి తెల్లారి అక్కడ వాళ్ళు చెప్తే ఇచ్చినాం, అన్ని పైసలు ఇచ్చినాం, మీరు పోయి అడుక్కోపోరారంటే వాళ్ళందరికీ తెల్లారి వచ్చి అడుగుడు, అవి ఇబ్బంది అయింది, వాళ్ళు ఇవ్వకపోవడం ఇబ్బంది అయింది. దానివల్ల మా డాడీ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఏ ఇయర్లో మీ నాన్న చేసింది సర్పంచ్? 2014 నుంచి 2024 దాకా 10 years చేసిండు సర్పంచ్. అప్పటి నుంచి మొదటిసారి నుంచి కూడా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మిషన్ కాకతీయ అని పైసలు అవి కూడా రాలేదు. ఈ 2-3 రోజులలో ఏమన్నా మీతో ఏమన్నా మాట్లాడే ప్రయత్నం కానీ ఏదన్నా చెప్పిండా? మాతో మాట్లాడిండు. సండే రోజు ఏసీపీ ఆఫీస్ కాడ, కమిషనర్ ఆఫీస్ కాడ, వేరే కాడ పెట్రోల్ పోసుకొని కమిషనర్ ఆఫీస్ కాడికి వెళ్ళిండు అంటు పెట్టుకుందామని. మా బాబాయ్ ఫోన్ చేసి ఇట్లా నేను చచ్చిపోతానా అని చెప్తే మా బాబాయ్ ఇట్లా బండికి ఎదురుగా అయితే ఒక 1 minute ఇట్లా అంటు పెట్టుకునే ముందు మా బాబాయ్ ఆపిండు, ఇంటికి తీసుకొచ్చాడు. సండే రోజు, మండే రోజు ఎట్లా మంచిగా ఉన్నాం. నిన్న ఇది జరిగింది మార్నింగ్. మీరేమనుకుంటున్నారు? మీ నాన్న చావుకి ఏం కారణం ప్రధానంగా? మా నాన్న చావుకి కారణం మా డాడీ రాసిన వాళ్ళ లిస్టుల పేర్లు, వాళ్ళ పేర్లకి కఠినమైన శిక్ష పడి వాళ్ళు మొత్తం బయటికి రాకుండా మా పైసలు మాకు వచ్చేటట్టు, మాకు ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు తొందరగా చూడాలని కోరుకుంటాం. అన్న వరుసగా ఇటువంటి చూస్తూ ఉన్నాం కదా, ఇది మొదటిసారి ఏం కాదు,
చాలా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి మాజీ సర్పంచులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులంతా కూడా బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఏంటిది, ఎవరిని బదనం చేయాలి, ఎందుకోసం ఇట్లా ఈ వైఖరి ఎట్లా చూస్తారు? దాదాపు 100 మంది సర్పంచులు తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామ ప్రథమ పౌరులు. నువ్వుగా చెప్తుంటా, దేశానికి రాష్ట్రపతి ప్రధానమంత్రులు ఎంత ముఖ్యమో గ్రామానికి అసొంటి వ్యక్తులు వీళ్ళు. 100 మంది దాకా చనిపోవడు. అది కూడా ఎవరు బాధ్యులు ఎవరంటే కేవలం ప్రభుత్వాల వైఖరి. వాళ్ళు గ్రామాభివృద్ధి గురించి చేసినటువంటి పైసలు అప్పులు తీసుకొచ్చి అందరి దగ్గర పైసలు ఉండే, కొంతమంది దగ్గర ఉండొచ్చు. ఆ సిటీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమైనా భూములు జాగాల ధరలు పెరిగి వాటిలో ఏమైనా పర్సెంటేజ్లు వస్తే కొంతమందికి ఇక్కడ ఉండొచ్చు. కానీ 99% సర్పంచులు అప్పుల పాలై ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఉంటే వీళ్ళకి ఏముండదు. వీళ్ళు ఒక ఆలోచనతో ఊరిని ఎట్లా అభివృద్ధి చేయాలనే దాంట్లోనే ఉంటారు వీళ్ళు మొత్తం ఎంతసేపు. దాంట్లో రోడ్లకు కావచ్చు, స్కూల్ బిల్డింగ్లకు కావచ్చు, కమ్యూనిటీ సెంటర్లకు కావచ్చు. ఇప్పుడు ఇక్కడ మన వీళ్ళ నాన్నది రైతు భవనాలు కావచ్చు. పిట్టల సంపత్ గారిది ఏంటంటే మిషన్ కాకతీయ వర్కులు చేసినది కూడా బిల్లు పెండింగ్ ఉన్నది. అంటే కాంట్రాక్టర్ దగ్గర సబ్ కాంట్రాక్టులు తీసుకొని 42 లక్షల రూపాయలు తనది పెండింగ్ ఉంది. ఆ మెయిన్ కాంట్రాక్టర్కు పైసలు వచ్చినాయా లేవా అనేది వాళ్ళకి ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఊరు మీద చేసింది అది ఊరు గురించే మిషన్ కాకతీయ. తర్వాత కూడా 2వ టర్మ్లో మళ్ళీ 12 లక్షల రూపాయలు ఊరి గురించి చేసినటువంటి పైసలు. అవి ఎక్కడి నుంచి రావాలి? గత ప్రభుత్వము ఎంకరేజ్ చేసి మేము పెడతాము, మేము ఇస్తాము అది అని అంటే వీళ్ళు వచ్చి ఇక్కడ పని చేయించారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవి పాత బకాయిలే కదా. వీళ్ళకి రావాల్సిన పైసలు వాళ్ళు ఫ్రీజ్ చేసుకొని పెడుతున్నారు. ఇప్పుడు సెంట్రల్ ఫండ్ అయినా, స్టేట్ ఫండ్ అయినా, గ్రామంలో వీళ్ళు ట్యాక్సెస్ వసూలు చేసినటువంటి విలేజ్ ఫండ్ను కూడా వీళ్ళు ఫ్రీజ్ చేసి పెడుతున్నారు. అసలు మొట్టమొదలు రావాల్సిన సర్పంచులకు వాళ్ళ బిల్లులు ఇదంటే గవర్నమెంట్ వీళ్ళకి అప్పులు ఉన్నది. కానీ వీళ్ళు మంది దగ్గర అప్పులు తెచ్చుకొని మిత్తిలు కట్టలేక ఇప్పుడు నేను సమాజాన్ని చెప్పేది ఏంటంటే 42 లక్షలు మిషన్ కాకతీయ, అది ఆ నీళ్లు మొత్తం ఊరికి ఉపయోగపడేందుకే కదా కట్టల గురించి చేసినాయని. తర్వాత 12 లక్షలు కావచ్చు, 54 లక్షల రూపాయలు ఊరు పేరు మీద పెట్టింది. ఊరు పేరు మీద ఎవరు ప్రభుత్వాలు చేస్తే పెట్టినాయి. ఈ పైసలు వాళ్ళు లేక అప్పులు తీసుకొస్తే మిత్తిలు వడ్డీలు, చక్రవడ్డీలు, భూచక్ర వడ్డీలతోనే ఇప్పుడు అది 1 కోటి రూపాయలు 1.5 కోటి అయి ఉంటుంది. ఇప్పుడు తన ఆల్రెడీ 2019 తర్వాత ఎలక్షన్లప్పటికీ అప్పులు మొత్తం మీద పడి మెడకాయ దానికి వచ్చే వరకు 3 ఎకరాలు అమ్ముకున్నాడు. మంచి సాగు చేసే భూమి 3 ఎకరాలు ఆల్రెడీ అమ్ముకున్నాడు. అంతే కదా, 3 ఎకరాలు అమ్ముకున్నాడు. ఇంకా అరాకొర ఉన్నది, ఒక బిడ్డ ఉన్నది, కొడుకున్నది, బీటెక్ చేస్తున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలు తన ఎక్కడో అమెరికాలకో లండన్లకో పోయి పైసలు చదివేటందుకు అక్కడ దాకా పోవాల్సిన పిల్లగాడు. ఇక్కడ మామూలు స్కూల్లో కిడ్స్లో, మళ్ళీ అది కూడా కిడ్స్లో చదువుతున్నాడు. ఇవాళ కుటుంబాలకు సర్పంచుల కుటుంబాలు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి తెలంగాణ మొత్తంలో. ఇది మొత్తం రాజకీయ వ్యవస్థ. ఇప్పుడు పొద్దున్న లేస్తే మన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, పోయిన ముఖ్యమంత్రి ఏం చేయలేదు కనుక నేను వెంటనే మొత్తం వీళ్ళందరి సర్పంచుల బిల్లులు ఇస్తా అని చెప్పి మనం కూడా చాలా చచ్చిపోయిన వాళ్ళ దగ్గర పోయినాం. వాళ్ళ సంఘపోలతో కూడా మనం కూర్చొని హైదరాబాద్లో ధర్నాలు చేసిండ్రు. తర్వాత ప్రెస్ మీట్లు పెట్టినాం, రౌండ్ టేబుల్ పెట్టి సావొద్దు, మీకు ఇక ముందు చచ్చిపోతే మాత్రం మీకు పాడేకు కోడిని కట్టినట్టు రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టి కడతాం కూడా అని కూడా ఇట్లా కూడా చెప్పిన తర్వాత కూడా వీళ్ళ మీటింగ్లకు వచ్చి లాస్ట్ టైం సర్పంచ్ల సపోర్ట్ గురించి రేవంత్ రెడ్డి కూడా రాగానే మేము వెంటనే మీ పైసలు మాత్రం ఇచ్చేసేస్తాము, ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఎవరు అప్పుల పాలు కావద్దు, ఇవన్నీ ముచ్చట్లు చెప్పిండు. కానీ వచ్చిన తర్వాత ఇప్పుడు 2.5 సంవత్సరాలు దాటింది. 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా ఆత్మహత్యలు తెలంగాణలో పోతున్నాయి. ఇది ఒకటి కాదు, ఇప్పుడు జరిగినాయి చాలా. ఇక సీరియస్ నడుస్తుంది. ఇక ఒత్తిళ్ళు రాగానే వీళ్ళు ఇస్తారు కావచ్చు అని ఇన్ని రోజులు వెయిట్ చేశారు. మొన్నదానికి ఎలక్షన్స్ అయితే కదా, కాగానే ఆ ఫండ్ వస్తుంది, సెంట్రల్ ఫండ్ వస్తుంది, ఫైనాన్స్ ఫండ్ వస్తుంది, 15 ఫైనాన్స్ ఫండ్ వస్తుంది, ఇదంతా అనుకున్నారు. ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత ఆ పైసలు కూడా ఫ్రీజ్ చేసి ప్రతి పైసలకి ఇంటి ట్యాక్స్ కడితే కూడా ముఖ్యమంత్రి వాడుకుంటుండు. రోడ్డు మీద ఏది జరిగినా, ఊరికి సంబంధించిన ఏది జరిగినా కానీ వాళ్ళు వాడుకుంటారు. వీళ్ళకు గ్రామానికి రావాల్సిన పైసలు కూడా ప్రభుత్వాలు వాడుకుంటాయి. ఈ అప్పులలో కూడా ప్రజలు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఈ సంపత్ గారి శవం సాక్షి చెప్తున్నా, పైసలు తీసుకొని ఓట్లేస్తే వీళ్ళు కూడా ఇప్పుడేంది 500 1000కో ఓట్లు వేస్తున్నారు. జనాలు కూడా అట్నే వేస్తున్నారు. ముంగటోడు అసలు సర్పంచ్ లాంటి వీళ్ళ దగ్గర ఏమున్నది, ఎన్ని పైసలు ఖర్చు పెడతాడు? ఇదే కథ కాడికి 500 1000 చేసుకుంటే అప్పుల పాలవుతున్నారు. మొత్తము జనాలు అప్పుల పాలవుతున్నారు. యాడికెళ్ళి వస్తాయి అబ్బా, భూములు జాగాలకు అమ్ముకొని పిల్లలు అనాథలయ్యే పరిస్థితికి వచ్చింది. జనం కూడా ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడిని అడిగే పరిస్థితి లేదు. ఇప్పుడు నిన్నటి నుంచి ఇక్కడికి ఎవరిని రానియొద్దు, ఈ సావుకాడికి ఎవరు రానియొద్దని చేస్తున్న ప్రయత్నమే. కానీ మరి ఇక్కడ వచ్చి ఈ కుటుంబాలను వీళ్ళకి ఎట్లా బిల్లులు వస్తాయి, ఏం సంగతి ఏందనేది ఆలోచన చేయాలి కదా. హైదరాబాద్లో మూసీ ప్రక్షాళన, ఏం మూసీ ప్రక్షాళన చేస్తారా మీరు?
మూసీ ప్రక్షాళన అని చెప్పని మెట్రో రైళ్లకు మూసీల గురించి పైసలు కావాలని ఢిల్లీ పోతున్నాడు. సర్పంచులు ఊర్లలో శవాలై పాడేలు మూసకాడికి వచ్చింది. ఇక్కడ మొత్తము మంత్రులు కూడా ఎంత బాధ్యతారాహితంగా ఉన్నారంటే ఎవ్వనికి వాళ్ళ షోకులు, పొద్దున్న లేసే కబ్జాలు, భూమి దందాలు, రియల్ ఎస్టేట్ మాఫియాలు, కాలేజీల దగ్గర పైసలు ఎట్లా తీసుకుందామా, ఇసుక దందాలు చేద్దామా, ఏ హాస్పిటల్ దగ్గర ఎన్ని పైసలు తీద్దాము. ఆఖరికి యువకుడు చెప్తూనే ఉన్నాడు, వాకింగ్ చేసే టైం ఉంటుంది మంత్రికి. పొన్నం ప్రభాకర్ గారు చాలా డైలాగులు కొట్టినావు, నువ్వు కూడా మస్తు కొట్టినావు. సర్పంచ్ల మీటింగ్ నువ్వు కూడా వచ్చినావు. మేము రాగానే ఇట్లా చిటికెలేసి చెప్పినావు కదా. ఇలా నీ నియోజకవర్గంలో ఒక సర్పంచ్గా 10 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తికి నువ్వు అప్పులు మీరు చేయబట్టి అప్పులైనరు, మీ రాజకీయ వ్యవస్థ చేయబట్టి అప్పుల పాలయ్యి ఇలా ఆత్మహత్య చేసుకునే కాడికి వచ్చింది కదా. దీనికి బాధ్యత సర్వం వీళ్ళు. ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య. ప్రతి సర్పంచ్ ఇప్పటిదాకా అయింది కదా, 100 మంది. మనం మస్తు చాలా జాగాలలో పోయినాం, జనానికి కూడా చెప్పే ప్రయత్నం చేసినాం. ఆ జనానికి కూడా ఏంటంటే నేను ఈ శవం సాక్షిగా పైసలు తీసుకొని మందు దాగి మటన్ ముక్కలకు, చికెన్ ముక్కలకు మీరు ఓట్లు అమ్ముకోకండి దయచేసి. సర్వనాశనం అవుతుంది కుటుంబాలు, సర్వనాశనం. తెలంగాణ సమాజం కూడా 1200 మంది ఆత్మహత్య బలిదానాలు చేసుకునేది ఏంటంటే ఇటువంటి యువకులకు నౌకలు రావాలి, సర్పంచులు గౌరవపూరితంగా బతకాలి, వీళ్ళ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలి. ఇటువంటిది కాకుండా ఇలా బడులు బంద్ చేస్తున్నాడు. ఇంకెన్ని శవాల మోసి యాస్టకొస్తున్నది ఈ శవాలంతా. తెలంగాణ మీద సోయిలైనటువంటి జనాలు మొత్తం వచ్చి ఇట్లా ఈ రాజకీయ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి అసలు ఎవరన్నా సర్పంచ్ నిలబడాలంటే భయపడే కాడికి వచ్చింది. సర్పంచ్ నిలబడాలంటే భయపడే కాడికి వచ్చింది. ఇది మళ్ళా ఏంది, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్లకు ఇబ్బందులు అవుతున్నాయి, వాళ్ళు కష్టాల పాలవుతున్నారు. ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తన మొత్తం భవిష్యత్తు, ఈ కుటుంబం భవిష్యత్తు, నాకు తెలిసి ఎవరు దీన్ని ఏం టేకప్ చేయరు. వాళ్ళు ఎవరికో పెద్ద సినిమా యాక్టర్లకు, వాళ్ళకు పెద్ద రాజకీయ నాయకులకు ఏమైనా ఇబ్బంది అయితే అండగా వస్తారు. కానీ ఇప్పుడు ఈ కుటుంబానికి, ఎందుకంటే మనం చాలా కుటుంబాలు చూసినాం, ఏ కుటుంబానికి కూడా అండగా నిలబడతలేదు గవర్నమెంట్. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా ఈ కుటుంబాన్ని మొత్తం టేకప్ చేసి ముదిరాజు కోటాకెళ్ళి మంత్రి అయిన వ్యక్తి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నదంటే తన కూడా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలి, ఈ కుటుంబం బాధ్యత తీసుకోవాలి. ఈ బిల్లులు వెంటనే వచ్చేటట్టు చూసుకోవాలి. వాళ్ళ విద్య కావచ్చు, ఆ చెల్లె విద్య కావచ్చు, చదువు గురించి కూడా మొత్తం టేకప్ చేయాలి. ఇక్కడ రామ్మ 9వ తరగతి చూడండి, 9వ తరగతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఈ జిల్లాలో ఉన్న శ్రీధర్ బాబు కావచ్చు, మీరందరూ చూడండి. ఆయన మీ ఇళ్ళల్లో ఎవరన్నా ఇట్లయితే మీ బిల్లులు ఆగుతున్నాయా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పదవి తీసుకొని గవర్నమెంట్ రాగానే 100 కోట్ల రూపాయలు నీ బిల్లులు వస్తాయి. మీకు మీ కాంట్రాక్ట్ల బిల్లు వస్తాయి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల బిల్లు వస్తాయి, రాజగోపాల్ రెడ్డిల బిల్లు వస్తాయి, రేవంత్ రెడ్డిల బిల్లులు వస్తాయి, వేరే రాష్ట్రాలలో కూడా బిల్లు వస్తాయి. మీరు బయట రాష్ట్రాల కాంట్రాక్టులు కూడా చేస్తారు. కానీ కటిక పేదరికంలో ఉండి అప్పుల పాలై మిత్తిలు కట్టలేక ఉన్నటువంటి సర్పంచ్ల బిల్లులు మాత్రం రావు. సంవత్సరాలు కొట్లాడాలి, కొడతారు, పట్టుకుంటే పోలీసులు పట్టుకొని గోర్లతో గిచ్చుతారు, గుద్దుతారు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వారేస్తారు. సర్పంచ్ల సంఘపోలు కొట్లాడుతుంటే కూడా అరే మా బిల్లు లేదో మాకు ఇన్రా నాయన అని. ఇవాళ లిటరల్గా ఆఖరికి ఏంటంటే ఏం చేయగలుగుతాడు, కోర్టు కూడా పోయిండు, హైకోర్టు కూడా పోయి అప్పుడు హైకోర్టులో కూడా పిటిషన్ పెడితే మేము వేసేసినామని చెప్పిర్రు. 95,000 అది కూడా ఫ్రీజ్ అయిన అకౌంట్కి ఎట్లా ట్రాన్స్ఫర్ కావాలి. 12 లక్షల రూపాయలు ఇచ్చే కాడ 95,000 అది ఫ్రీజ్. అవన్నీ నాటకాలే, సర్వర్లు డౌన్లు ఇవన్నీ నాటకాలే. ఇవ్వాల్సిన 12 లక్షలు ఇప్పుడు వాళ్ళ మిత్తి అసలు కూడా ఇచ్చేది కాదు. ఒక్క నిమిషమే, నువ్వు మాట్లాడుతూ ఆగే. అసలు పైసలే ఇచ్చే పరిస్థితి లేదు. కోర్టులను కూడా బోల్తా కొట్టేటువంటి పరిస్థితి ఉన్నది. 12 లక్షలకు 95,000 అది కూడా ఫ్రీజ్ అయిన అకౌంట్ కొట్టుడు. మళ్ళీ దాన్ని ఇంకోటి, నేను ఇప్పుడున్నటువంటి దీనికి చూస్తున్నటువంటి ఇప్పుడున్న సర్పంచ్లకు, ఇప్పుడున్న ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే భవిష్యత్తులో మీకు కూడా ఇదే పరిస్థితి రాబోతున్నది. గుర్తుపెట్టుకోండి. మీరు ఇంతకుముందు వాళ్ళు ఏదో ఇండ్లల్లో పెళ్లిళ్ళు చేసి, మా సంతోష్ పెళ్లి కాలే, ఈ చెల్లె పెళ్లి కాలే, వాళ్ళ పెళ్లిళ్ళకి చేసిన పైసలు కావు, లేకపోతే ఆయన విలాసాలకు ఉపయోగించుకున్న పైసలు కావు, గ్రామాభివృద్ధికి చేసింది కాబట్టి అది బాధ్యత. మీరు వచ్చి మీ రాజకీయ కక్షలు చూపించుకుంటందుకు వీళ్ళ మీద ప్రతాపాలు చూపించకండి. వాళ్ళు కూడా మీ కుటుంబం లెక్కనే వెనక వాడాలి వాళ్ళు ఉంటారు, ముంగట వాడాలి మీరు ఉంటారు కావచ్చు. మీ రాజకీయ కక్షలు ఉంటే ఇక్కడనే పెట్టేసుకోండి. కానీ వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చే వాటి కాడ కలిసి కొట్లాడండి. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రేపు మీరు కూడా గ్రామాల డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. మరి ఏర్పడినప్పుడు మీకు కూడా అప్పుల పాలైతే భవిష్యత్తు వచ్చేటోడు మళ్ళీ మీ మీద కక్ష తీసుకోవాలా. అటువంటి చేయకండి దయచేసి. గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడున్న సర్పంచులు కావచ్చు, ఇంతకుముందున్న సర్పంచులు కావచ్చు, ప్రజలు కూడా కులాలకు అతీతంగా అందరూ వీళ్ళ పక్షాన ఉండండి.
ప్రభుత్వాలది బాధ్యత. ఇడ లోకల్ కక్షలు పక్కకు పెట్టండి, ప్రభుత్వాలు ఇవ్వాల్సిందే. రేవంత్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. ఆపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా చెప్తున్న విజ్ఞప్తి, మీ కాలంలో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇప్పటిదాకా ఆగినాయి కదా, మీరు కూడా రోడ్ల మీదకి వచ్చి మీరు మీ ఎమ్మెల్యేలు వీళ్ళ దగ్గరకు వచ్చి సంఘీభావం కాదు కానీ మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు రోడ్ల మీదకి వచ్చి వీళ్ళ బిల్లులు వచ్చేదాకా మీ అసెంబ్లీలో కూర్చోండి, గాంధీ బొమ్మ కాడ కూర్చోండి, అజిటేషన్ చేయండి, అంబేద్కర్ విగ్రహం దగ్గర వచ్చి కూర్చోండి. మీ దగ్గర ఉన్నటువంటి ఈ సర్పంచ్ల సంఘాలను కూడా కాదు, మీరు వచ్చి కూర్చోాలి. మీకు ఓట్లు వేసింది ఈ జనాన్ని కాపాడేందుకు, మీరు విలాసవంతమైన జీవితాలు గడపేందుకు కాదు. మీరు గడికోసారి మేము అమెరికా పోయినాము, అమెరికాన్ చేస్తా, నేను హైదరాబాద్ని అమెరికాన్ చేస్తా, లేకపోతే తెలంగాణని ఇస్తాన్బుల్ చేస్తా, ఇవన్నీ పిచ్చి మాటలు, ఇవన్నీ పక్కకు పడేసి ఇటువంటి కుటుంబాలను ఆదుకోవాలి. వెంటనే ఏ ఫండ్కి వెళ్ళి తెస్తావో ఏం చేస్తావో, నువ్వు నీ దగ్గర పైసలు లేకపోతే నువ్వు ఢిల్లీకి పోయి మోడీ దగ్గర కూర్చొని ఏ మోకరిలతో మాకు సంబంధం లేదు. నువ్వు ఇలా బిల్లులు ఏమున్నాయో తిప్పి కొడితే ఒక 1000 కోట్లు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ కూడా లేవు. తిప్పి కొడితే మొత్తం అంతకన్నా ఎక్కువనైతే ఉండయి. నువ్వు ఏం చేసినా ఎన్ని రకాలుగా చూసినా కానీ ఉండయి. వాళ్ళు ఆల్రెడీ మిత్తిలు వాళ్ళ మీద పడ్డాయి. ఇప్పుడు 12 లక్షలకు ఎవడన్నా నేను అడుగుతున్నా, ఒక 5 సంవత్సరాలు అయితే డబల్ అవుతాయి కదా, అయితే కదా. ఇప్పుడు 24 లక్షలు 20 లక్షలు డైరెక్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి. అయినా వాళ్ళకి అసలు ఇవ్వమని చెప్పని. ఇది ఎక్కడ పోయినా ఏ ఊర్లో పోయినా సర్పంచులు పాపం ఉన్న భూములు జాగాలు అమ్ముకుంటుండ్రు, అప్పుల పాలవుతుండ్రు, ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి నువ్వు పోయి ఢిల్లీకి పోయి కూర్చో. నువ్వు చాలా భూములు అమ్మేసి పెద్ద వస్తాదులకు ఇస్తున్నావు కదా, ఇండ్లు ఊలగొట్టి పెద్దోళ్ళకి ఇస్తున్నావు కదా. నువ్వు వీళ్ళకు ఈ సర్పంచుల బిల్లులు వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు. చిన్న కాంట్రాక్ట్లు చేసినటువంటి వాళ్ళకు కూడా అది ఏ ప్రాజెక్ట్ అయినా ఏ చేసినా ప్రజల గురించి చేసి కాబట్టి వాళ్ళకి నువ్వు ఏం చేస్తావో తెలియదు కానీ తీసుకొచ్చి వీళ్ళ అప్పులు మాత్రం తీర్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అసలు కోర్టులు సుమోటోగా తీసుకొని ఈ చేతగాని మంత్రులను, చేతగాని ఎమ్మెల్యేలను, చేతగాని ముఖ్యమంత్రిని సుమోటోగా కేసు బుక్ చేసి బొక్కల వరేయాలి. ఇప్పుడు ఈ పిట్టల సంపదన సావుకు కారణం ప్రభుత్వము, రాజ్యాంగ వ్యవస్థ కావచ్చు, వాటిని అమలు చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ చేతులను వాళ్ళు అసలు ఫస్ట్ దాని మీద ఇనిషియేటివ్ తీసుకొని సీజీ ఆఫ్ ఇండియా కావచ్చు, సీజీ ఆఫ్ తెలంగాణ కావచ్చు, ఇనిషియేటివ్ తీసుకొని ముఖ్యమంత్రిని బర్త్డేలకు పోయి కలవంగానే చేతులు కలుపుడు కాదు. నేను జ్యుడిషియరీ సిస్టమ్ కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే తెలంగాణ శోక సముద్రంలో ఉన్నది. పిలుచుకొని వీళ్ళ బిల్లులు ఎప్పుడు ఇస్తారో గవి మాట్లాడండి. మీరు బోకేలు ఇచ్చి మిఠాయిలు లేకపోతే చిన్న డ్రై ఫ్రూట్లు ఇచ్చుకుంటా ఎంజాయ్లు చేసుడు కాదు. ఇడ ఊర్లల్లో పిండాకుడులు పెట్టే పరిస్థితికి వచ్చింది. వీటిని గమనించాలని చెప్పి నేను వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. హుస్నాబాద్ మండలంలో మహమ్మదార్ విలేజ్ తరఫున పిట్టల సంపత్తి 2 సార్లు సర్పంచ్గా పనిచేసి 10 సంవత్సరాలు పనిచేసి వర్కింగ్ కొరకు ముఖ్యమంత్రుల ద్వారానే వాళ్ళ చేతి కింద హెడ్ బాస్లకు కలెక్టర్తోని సలహా ప్రతి విలేజ్లో పనిచేస్తే మీరు ఉంటారు, లేకపోతే తీసేసుకుంటారు కానీ అప్పుడు ప్రకటించారు. చేయమని ప్రకటించి ఒత్తిడి చేసి పనులు చేయించిన వాటికి ఫలితం ఇంతవరకు లేదు, 4 ఏళ్ళ దాకా. అటువంటి మిత్తులకే సరిపోతలేవు. ఉన్న భూములు అమ్ముకున్నారు, ఉన్న భార్య పిల్లల దాకా అమ్ముడు కూడా వేరు. అంటే కూలీనాలు చేసుకొని కూడా బతుకుతారు. అటువంటి కుటుంబాలను మాజీ సర్పంచ్లకు ఎన్ని బిల్లులైనా మన తెలంగాణ ముఖ్యమంత్రి ఖచ్చితంగా శ్రద్ధ వహించి ఎవరే వాళ్ళ కుటుంబాలకు మేలు చేయాలి, వాళ్ళ కుటుంబాల పిల్లలు చదివియాలి, వాళ్ళ కుటుంబాలకు ఏది అవకతవకున్నా కానీ ఈ ప్రభుత్వం చూసుకొని న్యాయం చేయాలి, లాభదాయకం చేయాలి. వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడతాయి? ఇప్పుడు సంపద అనేది కూలిపోయింది, ఈ సంసారమే కూలిపోయింది. ఈ సంసారం కూలిపోయిందంటే దేశంలో కూడా నువ్వు రాష్ట్రంలో కూలిపోతే కూడా చదువుకుంటున్నావు కావచ్చు వేరే దేశాలలో పోయి. మనం చేయం కదా. ఈ ఒత్తిడి కార్యదర్శిని అడిగినాం, లెటర్ పెట్టినా, కార్యదర్శిని అడిగినాం. అయ్యా 3 ఏళ్ళ ఆయన వచ్చి ఊరు లాగంతా చూపినావు, సర్పంచ్ నీతోనే ఉన్నాడు, ఏదైనా ఉంటే ముచ్చట చెప్పు అని చెప్తే మొత్తం కార్యదర్శి బిల్లులు ఇవ్వక ఏందా బిల్లులు ఇవ్వాలి అంటే ఎంపీడీ గారు వచ్చారు. ఎంపీడీ ఫిర్యాదు చేసినాం, ఎంపీడీ గారు వచ్చాడు, అందరు కమిటీ వేసాడు. పాలక వర్గం అనేది ఇయ్యనిత్తలేదు, నేనేం చేయాలని సర్పంచ్ అన్నాడు. లేడీస్ ఇక్కడ సర్పంచ్, ఆమె భర్త వాళ్ళు అన్నాక నేను ఎట్టియాలి వాళ్ళదే ఉండదని చెప్పుడు పెట్టిండు. అడిగిండు సంపతి పదే అడిగిండు. మన ఇవన్నీ అడుక్కుంటూ మళ్ళీ సుప్రీంకోర్టు కలెక్టర్ దగ్గర పోయి ఒకటి జరిగింది, సుప్రీంకోర్టులో 95,000 కొట్టినట్టుగా చేసిండు హైకోర్టు. చేసినాక ఇవి 95,000 ఇచ్చినామని మొత్తం ఇచ్చినాం, అప్పులు వసూలు చేసుకోవాలని ఇంటింటికి తిరిగి చెప్పిన రోజులు ఉన్నాయి. వీళ్ళకి చెప్తేనే 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఎంబడి పడ్డారు అందరూ. మా బిల్లులు వచ్చినాయట, ఇవి గ్రామ పంచాయతీల
పాలకవర్గం అన్నది కార్యదర్శి చెప్పించండు వీళ్ళతో. ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు ఎవరు కానీ పోరాటం చేసి న్యాయం జరిగేదాకా ఊకుండాలి. ఇప్పుడు ఎవరు మరి మీ కొడుకు సాగుకు ఎవరు కారణం ఇప్పుడు? ఎవరి కారణం అంటే గ్రామ పంచాయతీ కారణం. బిల్లులు రాక గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆపేరు. సర్పంచ్ ఇవన్నీ ఎంపీడీ తీసుకొచ్చినాం ఇవన్నాడు. కలెక్టర్ కూడా ఇవన్నాడు. మళ్ళీ ఇవన్నాడు. 2014 నుంచి కూడా రావాలి కదా, అప్పటి నుంచి 10 సంవత్సరాల నుంచి కూడా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఉన్నాయి. ముచ్చులు కట్టుకొని చూడు బయట అప్పులు తెచ్చి. అందుకొరకు ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చి బాధపడ్డా నీ కొడుకు? ఎప్పుడన్నా బాధపడ్డా? ఎన్నోసార్లు బాధపడితేనే అడుకుంటా పోయినాం. అంతే, అడుకుంటా పోయినాం. ఎంపీ ఫిర్యాదు అయినాం, కలెక్టర్ ఫిర్యాదు అయినాం, నోటీస్ కూడా ఇచ్చిన, లెటర్ ఇచ్చిన. అయ్యా నువ్వు 3 ఏళ్ళ ఇక్కడ సర్దిద్దావటి, మరి నువ్వేమన్నా లోటుపాట్లు చేసిన వాని ఉద్దేశంగా కూడా లెటర్ ఇస్తేనే అక్కడనే పెట్టకైండు. అక్కడనే పెట్ట మన సుజన్ కుమార్ దగ్గర అంతగా పెట్టున్నాడు. ఇప్పుడు ఆయన చేయబట్టే పానం పోయింది, లేకపోతే ఈ పాలకవర్గం చేయబట్టే పోయింది. మన కార్యదర్శిను పాలకవర్గం చేయబట్టి సర్పంచ్ చేయబట్టి ఈ ప్రాణాలు పోకడం జరిగింది. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. కలిసి అందరు కలిసి అధికారులందరూ కలిసి పంచాయతీ ఎంపీటీసీ వీళ్ళందరూ కలిసి ఈ కుటుంబాన్ని ఆదుకొని ఫస్ట్ నుంచి తిప్పల పడ్డాడు. మీరే ఒక్క దగ్గర లంచం తీసుకోవద్దు, నేను ఉన్నంత వరకు మంచి పేరు రావాలి, పేదలకు పనిచేసి పెట్టాలి, ఏ పని అయినా చేయాలని చెప్పినా అట్లయితే నడిచింది. ఈ బిల్లులు ఇప్పియాలి, న్యాయం చేయాలి. ఇక జనాలు చూడుర్రి, ఇది రేవంత్ జర అందరు ఆగుర్రే, మీతో కూడా మాట్లాడిపిస్తాం జర ఒక్క నిమిషం. ఈ కార్యదర్శి ఒక్కటే కాదు, చాలా మొత్తం తెలంగాణ అంతా ఇట్లా సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు జర్ర ఒక 2 నిమిషాలు ఓపిక పట్టండి. మీరు అందరు ఎవరేం మాట్లాడకండి, ఒక్క నిమిషం. ఇది ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి, ఇంతకుముందు పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఎలక్షన్లకు ఒక 90 రోజుల ముందు మాట్లాడినటువంటి మాటలు, సర్పంచ్ల గురించి మాట్లాడిన మాటలు జర వినండి. సర్పంచులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కనా? ఎక్కడికక్కడ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పాలక పక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలేదు. మీరు కష్టాలలో ఉన్నారు, మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసారు. వేలాది కోట్ల రూపాయల నిధులు, మీ బిల్లులు రావాలి. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. రోడ్ల మీదకి రాండి, మంత్రులను నిలదీయండి. ఇంకా 3-4 నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఈ ప్రభుత్వం ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అనా పైసా కూడా మీకు రాదు. ఇవాళ మీరు అప్పులు కట్టడానికి, ఇవాళ తాలి పుస్తకాలు అమ్మడానికి ఉండొచ్చు, రేపు మిత్తి కట్టడానికి కూడా అవి మీ దగ్గర ఉండవు. బిచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు దొరకడు. అందుకే ఇవాళ మంత్రులను చొక్కా బట్టి నిలదీయండి, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోండి అని చెప్పి సర్పంచ్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. యాడ దొరుకుతావు ముఖ్యమంత్రి? బాడీగార్డ్ లేకుండా నువ్వు పొన్నం ప్రభాకర్ యాడ దొరుకుతారు? గల్లాలు వాటి కొట్టేందుకు ఈ ఊర్లకి వెళ్ళి రెడీగా ఉన్నారు, మేము కూడా రెడీగా ఉన్నాం. పిట్టల సంపత్ అమర్ రహే, పిట్టల సంపత్ అమర్ రహే, పిట్టల సంపత్ అమర్ రహే. మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్ వెంటనే, మాజీ సర్పంచ్ పెండింగ్ బిల్ వెంటనే విడుదల చేయాలి. మాజీ సర్పంచ్ కుటుంబాలను వెంటనే ఆదుకోవాలి. నువ్వే చెప్పినావు అప్పుల పాలవుతున్నారు, పుస్తెలతాళ్ళు అమ్ముకున్నారు ఇవన్నీ అని. క్షేత్రస్థాయిలో వచ్చే వరకు కార్యదర్శులు, ఎంపీడీఓలు వీళ్ళందరూ ఏమేమి రాజకీయాలు చేస్తున్నారో ఇప్పుడు పెద్ద మనిషి చెప్పిండినే. నా కొడుకు నీతివంతంగా నడపాలే గ్రామాన్ని, అవినీతిపరుడు కావద్దు అని చెప్పిండు కదా. నువ్వు చెప్పినావు మా ప్రభుత్వం రాగానే వెంటనే ఇస్తాము, గల్లాలు పట్టుండ్రి, అడ్డుకోండ్రి అని చెప్పని. ఇప్పుడు ఏడనే మరి గన్మెన్లు పెట్టుకొని ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు వండుకుంటూ సెక్యూరిటీ పెద్ద పెట్టుకొని ఉంటారు కదా. ఇప్పుడు ఎవరిని దన్నాలి, ఎవరు మేము మెడలలో చెప్పులేయాలి? జనాలు చెప్పండి. ఈ కుటుంబం ఇప్పుడు బాధ్యత ఎవరిది? నీది కాదా? నిన్ను నమ్మలేదా? నిన్ను నమ్మి సర్పంచులు వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళందరూ నీకు సపోర్ట్ చేసి ఓట్లు వేసిన వాళ్ళే కదా. మరి వీళ్ళ బిల్లులు రావాలన్నా లేదా? ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటినాక బోడమల్లన్న అంటే పర్ఫెక్ట్ నువ్వు సూట్ అవుతావు రేవంత్ రెడ్డి. అధికారం వచ్చే వరకు నువ్వు అధికారం కాడికి పోయి కూర్చున్నావు. ఆ అధికారం కాడికి పోయి కూర్చున్న తర్వాత ఇగో వీళ్ళని పట్టించుకుంటావు. వీళ్ళు అనాథల ఇల్లు. ఇప్పుడు
ప్రజలు కూడా చెప్తున్నారు మొత్తం అగో తిడుతున్నారు జనం. యో నీ మీద నీకెంత మంచి పేరున్నదో జనం చెప్తున్నారు కదా. ఇంకా ఇంకొక సావు సావకుండా ఉండాలంటే నీ క్యాబినెట్ మీటింగ్లు సమ్మక కాడికో ఇక్కడ పోతాడా షోపు టప్పులు చేసే మీటింగ్లు కాదు. నువ్వు నీ క్యాబినెట్ మీటింగ్ తెలుసుకుంటే ఇప్పుడు ఈ ఊరికి రా, ఇక్కడికి వచ్చి ఇక్కడ నీ క్యాబినెట్ మీటింగ్ పెట్టు, వీళ్ళ ఇంటి ముంగట క్యాబినెట్ మీటింగ్ పెట్టు. ఇక్కడ వీళ్ళే పెడతారు ఈ 10 రోజుల లోపల క్యాబినెట్ మీటింగ్లు పెట్టి మొత్తం సర్పంచ్ల సంఘాలను గత సర్పంచ్ అందరిని బిల్లు ఇడికి పిలిచిన తర్వాత ఏం పెండింగ్ బిల్ చేస్తావో ఇది ఆఖరి ఆత్మహత్య కావాలని చెప్పి నీళ్ళు మొత్తం మంత్రులందరూ రాండ్రి సోయిన్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చొని పెట్టి క్యాబినెట్ మీటింగ్లు పెట్టి వీళ్ళ బిల్లులు వెంటనే ఎన్ని రోజులలో ఇస్తావు, వారం రోజులు ఇస్తావా 10 రోజులు ఇస్తావా నువ్వు స్పష్టత చేయి. మేము కూడా హైదరాబాద్లో మీటింగ్ పెడతాం, ఇక హైదరాబాద్లో పెడతాం, పెద్దలతో పెడతాం, కూర్చుంటాం, సమాజం మొత్తం తెలియపే ప్రయత్నం చేస్తాం. మీరు కూడా పెట్టినాడు, మీరు కూడా దయచేసి నువ్వు కూడా వచ్చి మాట్లాడాలి, సంతోష్ ఆడికి వచ్చి మాట్లాడాలి. ఇంత ముందు చనిపోయినటువంటి కుటుంబాలను కూడా సర్పంచ్ కుటుంబాలను తీసుకొచ్చి అక్కడ పెట్టినాము, మీటింగ్లు పెట్టినాం, సమాజానికి తెలియపే ప్రయత్నం చేసినాం. నువ్వు చూడు బీటెక్ ఎంత కష్టపడితే బీటెక్ చదివించిండో, ఇప్పుడు కొడుకు అనాథైండు, బిడ్డ అనాథైంది, భార్య అనాథైంది. తెలంగాణ కుటుంబాన్ని నీ కుటుంబం అనుకొని మీరు మంత్రులు ముఖ్యమంత్రి కనుక అనుకునేది ఉంటే ఈ దుస్థితి తెలంగాణకు ఉండదు. దయచేసి మీకు ఆ జ్ఞానోదయం రావాలి. మీ నెత్తిలో మూసి బారుతున్నది, ఒక్కొక్క నెత్తిలో ఆ మూసి కడుక్కుంటే ఆ మూసి ప్రక్షాళన జరగదో భగవంతుని కెరక. కానీ మీ నెత్తిలో ఏమైనా సాఫ్ ఉండేది ఉంటే ఇటువంటి ఆత్మహత్యలు తెలంగాణలో జరిగాయి. ఉరి పోసుకున్నాడు చూడు ముందే అంటే బాధ, ఎంత బాధలుండి పెట్రోల్ పట్టుకొని పోయి కమిషనర్ ఆఫీస్ దగ్గర చచ్చిపోతా అంటే తమ్ముడు పోయి చెప్పి తనకేదో సంజాయించి తీసుకొని వస్తే ఆ బాధలు ఇంటికి వచ్చినాక చాలా గౌరవంగా బతారు రేవంత్ రెడ్డి గారు. గ్రామాలలో ఉన్నటువంటి రైతు కుటుంబాలు, ఇవన్నీ చిన్న కుటుంబాలు, వీళ్ళంతా వాళ్ళు ఏదో పెద్ద మీ లెక్క పెద్ద ఆలిషాన్ అయ్యి లంగదందాలు చేసేవాళ్ళు కాదు. ఎవరైనా ఇంటి ముంగడికి వచ్చి ఒక పల్లెత్తు మాట అంటే అవమానానికి చచ్చిపోయడానికి ఏం తక్కువ ఉన్నది, అవమానానికి చచ్చిపోయిండు, అప్పుల పాలవుతున్నా, భవిష్యత్తు నేను ఇట్లనే ఉంటే ఇంకేమవుతుందో అని చెప్పని వాళ్ళన్న బత్తరు అనుకోని కావచ్చు, ఆ ఉన్న జాగరణ మిగులుతున్న ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఇటువంటి ఆగాల్సిన అవసరం తెలంగాణలో ఉన్నది. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం పనిచేసిన మాజీ సర్పంచులు 2019 నుంచే 24 వరకు చేసిన సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధి పనులు ఏమున్నాయంటే, గ్రామానికి ముందు దర్శనం కాగానే మేము చెత్తకు తీసుకుపోయేందుకు ట్రాక్టర్లు కొనుగోలు చేసినాం, డంపింగ్ యార్డులు పెట్టినాం. అదేవిధంగా హరితహారం విప్లవంలాగా మొక్కలను హరితహారంలాగా మొక్కలు నాటి మేము దేశానికి ఆదర్శంగా నిలిచినాం. పల్లె ప్రకృతి వనాలు పెట్టినాం, రైతు వేదికలు కట్టినాం, క్రీడా ప్రాంగణాలు కట్టినాం, మిషన్ భగీరథ ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చినాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే భారతదేశంలో 20 అవార్డులు ఎంపిక చేస్తే 19 అవార్డులు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచ్లు. మరి మేము అవార్డుల కోసం పోటీ పడి అభివృద్ధి పనులు చేసినాం. కానీ మేము పని చేసిన వాళ్ళం ఇవాళ మా సర్పంచులు ఇలా చనిపోతుర్రు. అదేవిధంగా సర్పంచ్ 10 సంవత్సరాలు సర్పంచ్ చేసిన ఆయన ఇల్లు ఏ విధంగా ఉన్నదో చూడండి. లాస్ట్కు వాచ్మెన్ వాళ్ళ ఇంటి ముంగట మంత్రి ఇంటి ముంగట ఉన్న వాచ్మెన్ ఇల్లన్న ముద్దుకుంటుంది. కానీ అలాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారికి కనపడతలేవా? ముఖ్యమంత్రి గారు ఇది ప్రజాపాలన అన్నాడు, ప్రజాప్రభుత్వం అన్నాడు. ఈ ప్రజాపాలనలో మాజీ సర్పంచులు ఆత్మహత్యల మరి ప్రజాపాలన నడుస్తున్నట్టు కనపడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రి సీతక్కకు మరి పదవి ఇచ్చిండు, పంచాయతీరాజ్ మినిస్టర్ ఇచ్చిండు. మరి ఆమె గౌరవం లేని డబ్బులు లేని శాఖలు ఇచ్చి ప్రజల మధ్యనే కొట్లాట పెట్టే విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థని మరి సీతక్కకి ఇచ్చారు. అదే కొమ్మిలేటి శ్రీనివాసరెడ్డి కానీ అదేవిధంగా మరి 1000 కోట్లు ఉన్న మరి వాళ్ళకి ఇచ్చారు. మరి వాళ్ళ పదవులకు ఏమో వాళ్ళ కాంట్రాక్టర్లు చేసిన బడా కాంట్రాక్టర్లకు ఏమో బిల్లులు తక్షణమే వచ్చినాయి, చిన్న కాంట్రాక్టర్లు చేసిన వాళ్ళకి ఏమో బిల్లులు ఆపిరు. మరి ఈ రాష్ట్రంలో ఏం పాలన నడుస్తుందంటే సెక్రటరియట్లో మరి ఈ బిల్లులు చెల్లించమంటే మరి బడా కాంట్రాక్టర్లు 10% మరి 10% కమిషన్లు ఇచ్చిన వాళ్ళకే వాళ్ళకు బిల్లులు ఇచ్చారు. మాజీ సర్పంచ్లకు బిల్లులు చెల్లించలేదు. అనేక సార్లు ఈ ప్రభుత్వం చుట్టూ మేము తిరిగినాం, అనేక సార్లు ఆందోళన చేసినాం. అదే పృథ్వీరాజన్న మా మాజీ సర్పంచ్ల పక్షాన అనేక వేదికలపైన ఈ ప్రభుత్వానికి వినవించినాం. ఈ ప్రజాపాలన నడిచే కాడ మేము బర్రి వత్తల బట్టలు ఇప్పి పండుకొని ప్రభుత్వానికి తెలియజేసినాం. మేము ప్రాణాలు పోయేదే ఉన్నది, మేము ఈ రకంగానైనా ప్రభుత్వం కనువిప్పు కలుగుతుందని మరి అర్ధనగ్న ప్రదర్శన
చేసినాం. ఆ విధంగానే మేము దీక్షలు చేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి వినతిపత్రం ఇద్దామంటే కూడా వినతిపత్రాన్ని తీసుకొని లేని పరిస్థితిలో ఈ తెలంగాణ పాలన ఉన్నది. మరి ఇలాంటి పాలన ఇది ప్రజాప్రభుత్వం అంటారా? ఇది రాక్షస పాలన నడుస్తుంది. ఇది ప్రజల్ని వంచే పాలన నడుస్తుంది. మరి గ్రామాల్లో ఇలా ఉన్న మాజీ సర్పంచులు, ఇలాంటి సర్పంచులకు మరి ఎంతో మంది పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మరి చనిపోయే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా మాజీ సర్పంచులు అధైర్యపడొద్దు, మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. పెండింగ్ బిల్లులు 530 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బిల్లులు వచ్చేదాకా, అదేవిధంగా పృథ్వీరాజ్ అన్న కూడా మా వెంట ఉంటాడు. మేము ఈ బిల్లులు వచ్చే విధంగా మేము పోరాటం కొనసాగిస్తాం. అదే అవసరమైతే రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి కూడా మరోసారి ముట్టడించడం, మరోసారి కూడా ముట్టడిస్తేందుకు మేము సిద్ధమవుతామని మేము తెలియజేస్తున్నాం. మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించి ఈ ప్రభుత్వం ప్రజాపాలన అనిపించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జవార్ జవార్. పెదబాబు కొడుకు 10 సంవత్సరాల పీరియడ్ సర్పంచ్ చేసిండు. మూలకు పడ్డ ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే ఊరు తరపున ఒక వాటర్ ప్లాంట్ అనేది శంకుస్థాపన చేసిరు. అక్కడ చేసినాక దాన్ని ఈయన గెలిచిన పీరియడ్లో దాన్ని ఆపి చేసిరు మొత్తమే. ఈయన సదాహాగా సొంతంగా పైసలు 3 లక్షల రూపాయలు 2%కి తీసుకొచ్చి ఈ 10 సంవత్సరాలు 3 రూపాయలకి క్యాన్ పోసిండు. దాన్ని ఏం చేసిర్రు వీళ్ళు రీసెంట్గా గెలిచినాక దాన్ని ఆపి చేసిర్రు. మళ్ళీ దాని తర్వాత గవర్నమెంట్ ప్రకారంగా ఈయనకు చేసిన పనుల బిల్ వచ్చింది, దాన్ని ఆపిర్రు. ప్రతి ఒక్కటి ఆపి హింసకు గురి చేసి అప్పులలో దోలి ఇంటికి ఆయన ఎవరైతే పేర్లు రాసిర్రో చాలా హింసకు గురి చేసిర్రు వాళ్ళు. ఇప్పుడు కరెంటు బిల్లు అనేది గ్రామ పంచాయతీ అధికారం ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి మరోసారి వీడియో తీసుకోరి. గ్రామ పంచాయతీకి అధికారం ఉంటుంది, సర్పంచ్కి అధికారం ఉంటుందా? కరెంటు బిల్లు ఈయనకి ఎట్లా నోటీసులు పంపుతారు? ఈయన మరి 3 లక్షల రూపాయలు 2% ఇంట్రెస్ట్ అంటే ఎన్ని పైసలు కావాలి? మీరే ఒకసారి మీడియా ద్వారా మీ అందరికి చెప్తానా, ఒకసారి లెక్కేసుకోరు ఎన్ని పైసలు కావాలి. రూపాయికి మిత్తి పడితే కుక్కలు లెక్కలో తిరిగిన వాళ్ళు ఇవాళ ఇక్కడ శవం కూర్చుండే పెట్టిరు. 9-8 సంవత్సరాల కింద వాటర్ ప్లాంట్కు 3 లక్షల రూపాయలు 2% కింద తీసుకొచ్చి పెట్టిండు. అప్పులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీ నిధులు రాకుండా చేసిర్రు. బిల్లులు ఆపిర్రు, ఇవ్వాపిర్రు. గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన నిధులు ఆపిర్రు, వాటర్ ప్లాంట్కు పైసలు చూసి ఆపిర్రు. దీనికి కారణం పేర్లు ఎవరైతే రాసిర్రో వాళ్ళే కక్ష కట్టిర్రు. మాకు రాజకీయం పూర్వకంగా ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఎవరి పేరు రాసిర్రో వాళ్ళే కక్షపూరితంగా చంపిరు. ఈయన హైకోర్టులో కేసు వేసినాక 15 రోజులకి ఈయన అకౌంట్లో పైసలు పడతాయా? ముందుగాల అయిపోయినావు, నీ సర్వర్ డౌన్ ఉన్నది కదా, ముందుగాల అయిపోయినావు. హరిబాబు నేను అడుగుతానా, హరిబాబుకు శిక్ష పడాలి. ఒక ఎంపీ 4 ఎంపీలు ఇచ్చిర్రు, ఒక ఎంపీ ఇవ్వలే. ఒక ఎంపీ ఎందుకు ఇవ్వాలంటే ఎవరి పేర్లు అయితే రాసిర్రో ఆ కార్యదర్శికి వీళ్ళు ఏమని చెప్పారంటే 40 లక్షలు వచ్చే బిల్లును ఆ ఎంపీ అబద్ధం ఆడమని చెప్పిర్రు. ఈ హరిబాబు అనే క్యాండిడేట్ అబద్ధం ఆడి హైకోర్టులో ఈయన స్టే తీసుకున్నాడు. తీసుకున్నాక ఒక ఎంపీ లేదని డైరెక్ట్ హైకోర్టులో చెప్పిండు. వీళ్ళు ఉన్న 8-9 సంవత్సరాల పని చేసిన బిల్లులు అలా ప్రతి ఒక్కటి ఉంటుంది. వీళ్ళు వచ్చిన పీరియడ్లో 6 నెలలకే ఎందుకు పోతుంది ఎంపీ? దొంగలు ఎవరు? ఇప్పుడు గెలిచిన వాళ్ళ కార్యదర్శి ఉరి శిక్ష ఖచ్చితంగా పడాలి. లేకపోతే మా కొడుకును, మా బిడ్డను, మా వదినను అందరు తీసుకుపోయి మందు తాగి చేస్తాం. మాకు ఉన్న వెనుక దిక్కు చచ్చిపోయిండు లేడు, మాకు వెనుక ముంగట ఇవ్వలేరు. పురుగుల మంది అక్కడనే చచ్చిపోతాం, మేము ఖచ్చితంగా చచ్చిపోతాం. ఉండం మేము. ఒక్కసారి మీరే మీడియా దాకా మీకు దండం పెడతానా, ఒకసారి అర్థం చేసుకోరు. వాళ్ళు ఏం మాట్లాడారంటే వాళ్ళ వినా మీరు ఆల్రెడీ ఆయన ఇష్టపూర్వకంగా ఆయన చచ్చిపోయింది అని చెప్పి వాళ్ళు మాట్లాడిర్రు. సరే, దాన్ని మేము సుధా అంగీకరించినాం. మేము ఎదుటోళ్ళు ఇంటికాడ పోయి వేయాలంటే మాకు 5 నిమిషాల పని. కాకపోతే మళ్ళీ కేసులు తిరగాలంటే ఆయన ఇప్పటికే నష్టపోయిండు. మా ఒక్క ఆడు బిడ్డకి ఎత్తాడు. వాళ్ళ దగ్గర ఏం డబ్బులు ఉన్నాయని తిరుగుతాడు 10 మందిని పెట్టుకొని. ఇప్పుడు నేను పోతాను, మా తమ్ముడు పోతాడు, మా బాబాయ్, మా చిన్న బాబులు వస్తారు, పెద్ద బాబులు వస్తారు. ఏం ఆధారం ఉన్నదని వాళ్ళ దగ్గర పైసలు పట్టుకొని తిరుగుతాడు. అందుకోసం మేము ఆగినాం. మేము చూద్దా మాకు డబ్బు లేదు మా దగ్గర, చేసుకుంటే బతకటోళ్ళం. అందుకోసమే ఆపినాం. ఏసుడు పెద్ద లెక్క కాదు. కానీ కాకపోతే ఎందుకు ఆపినాం అంటే అందుపూర్వకంగానే మేము ఆపినాం. ఆ ఒక్కడు ఎటు తిరుగుతాడు, ఆ ఒక్కడు ఇది గ్రామమా, లేకపోతే లంచగొండితనమా, లేకపోతే మందిని చంపేసేందుకే వాళ్ళు గెలిచిర్రా?